ప్రతిపాదనపై జనం బగ్గుమంటున్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కారు తుగ్లక్ చర్యేనని మండిపడుతున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ వచ్చిన తర్వాత 4 జిల్లాలుగా విభజించారు. పాత ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను ఏర్పాటు చేశారు కేసీఆర్. దాంతో ఉమ్మడి జిల్లా నలువైపులా ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. జనం అత్యంత సులభంగా పరిపాలనా సంబంధమైన పనులు చేసుకుంటున్నారు. అయితే రేవంత్ సర్కారు కొత్త జిల్లాలను రద్దు చేస్తామని ప్రతిపాదనలు తెస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వము కొత్త జిల్లాలను ఏర్పాటు జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 10 జిల్లాలను కాస్త 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఈ కొత్త జిల్లాలను రద్దు చేయాలన్న ఒక ప్రతిపాదన ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదన పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు బగ్గుమంటున్నారు. జిల్లాకు చెందిన మేధావులు, అలాగే విద్యార్థులు, యువకులు, సామాన్య జనం సైతం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఆదిలాబాద్ జిల్లాను కొత్తగా 4 జిల్లాలు ఏర్పాటు జరిగింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లా, అలాగే నిర్మల్ జిల్లా, కొమరం, ఆసిఫాబాద్ జిల్లాలుగా 4 జిల్లాలుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభజించడం జరిగింది. అయితే ఈ 4 జిల్లాలు ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం ఎంతో సౌకర్యంగా ఉందని, తమకు ఎంతో మేలు జరిగిందని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. అయితే కొత్త ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త జిల్లాలను రద్దు చేయాలన్న ఒక నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కొత్త జిల్లాలను, కొత్త ఆదిలాబాద్ జిల్లాలను పరిపాలన సౌలభ్యం కోసం 4 జిల్లాలుగా మార్చడం జరిగింది. ఈ 4 జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి మేలు జరిగింది? గతంలో ఒకటే పాత జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండే, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినాయి ఈ 4 జిల్లాలు ఏర్పడడం వల్ల? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి మరి ఆదిలాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 10 జిల్లాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు. ఎప్పుడైతే 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బైన్సకి వెళ్ళి రాబడుతుంది, ఇక్కడ నుంచి చెన్నూరుకి వెళ్ళి రాబడుతుంది, ఇక్కడికి వెళ్ళి వస్తే మంచిర్యాలకి వెళ్ళి రాబడుతుంది. ఈ 4 జిల్లాలను డివైడ్ చేసిండు. 4 జిల్లాలకు డివైడ్ చేసి మరి దాంట్లో భాగంగానే ఇలా ఏదైతే ఆశయ సాధన కొరకు కొమరం భీం పోరాడిన గడ్డ కాబట్టి అతని పేరు మీద కూడా ఇలా ఒక కొమరం భీం జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధికారులు ఎక్కడికక్కడ కలెక్టర్ ఇలా ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క జిల్లాకు 10 మండలాలు, 11 మండలాలు, మ్యాక్సిమం అంటే 17 మండలాలు ఉంటున్నాయి. ఎందుకొరకనంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి తక్కువ మందితోని ఏదైతే జనాభా కానీ ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు గారు మండలాలు ఏర్పాటు చేస్తే ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు జిల్లాలు ఏర్పాటు చేసిండు. అది అధికారులు కానీ పబ్లిక్ కానీ సౌలభ్యం కొరకు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంత దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళకు కూడా వచ్చేవారికి ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడి జిల్లాలు అక్కడ చేస్తే మరి వారికి ఆఫీసులకు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్క మనిషిని కూడా ఒక మండల ప్రెసిడెంట్ కానీ, ఒక జడ్పీటీసీని కానీ, ఒక సర్పంచ్ని కానీ, ఒక జిల్లా కలెక్టర్ పేరు పెట్టి పిలిచేంత ఆస్కారం కొద్దీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషకరం. దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మరి వారు ఎప్పుడైతే ఈ 33 జిల్లాలను ఇక్కడ రద్దు చేస్తే మేము దశల వారీగా ఉద్యమంకు ఉధృతం చేస్తాం. అలాగే ఈ ఎలక్షన్లలో ఇప్పుడు పార్లమెంట్ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నదో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు ఈ 4 జిల్లాల పబ్లిక్. మరి వారికి కూడా తగిన గుణపాఠం ఈ వారం రోజులనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు వారికి గుణపాఠం చెప్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ఆనవాలుగా నిలిచిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెరిపేయాలన్న ఒక దురాలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 జిల్లాలలో 19 జిల్లాలను రద్దు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువకులు ఉన్నారు, వారికి తెలుసుకుందాము. చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనను ఏ విధంగా చూస్తారు? ఎలాంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉన్నాయి? ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తుగ్లక్ పరిపాలన చేస్తుంది, ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏమన్నా కేసీఆర్ చేసిన అటువంటిని పూర్వ రద్దు చేయడానికి సిద్ధంగా చూస్తున్నాడు. ఎందుకు ఈ తుగ్లక్ పాలన చేస్తున్నాడు అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రజలు విద్య, వైద్యము ప్రజలకు ఇబ్బంది కాకుండా జిల్లాలో పెంచుకున్నాడు. అంటే ఎక్కడే ఆఫీసులు అక్కడనే పోలీస్ స్టేషన్లు కావచ్చు, అందుబాటులో ఉండటానికి వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అయి ఆఫీసుల పంటి ప్రజలు తిరగకుండా కావచ్చు, ఇలాంటి 19 జిల్లాలు పెంచడం జరిగింది. చాలా సంతోషం. వీటిని రద్దు చేస్తే తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ విధంగా ఉన్న పాఠం చెప్పాలో ప్రజలందరికీ గుర్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే హామీలు నెరవేర్చలేడు కాబట్టి అందరు ప్రజలకు తెలిసిపోయింది. ఈయన నమ్మే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన చేయకుంటే చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా
ఆయనకు ప్రజలు గ్యారంటీగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఆయన వెనక తీసుకోవాలా ఈ రద్దుని అని చెప్పి జిల్లాలో వెనక తీసుకోవాలని చెప్పి మేము ప్రజలందరం కోరుతున్నాం. మీరు చెప్పండి, ఈ చాలామంది యువకులకు ఉపాధి జరగడంతో పాటు ఎంతో వ్యాపార పరంగా కూడా అలాగే జిల్లాల వరకు కూడా అభివృద్ధి కొనసాగడం జరిగింది. గత ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల అలాగే ఈ కొత్త జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు కొత్త జిల్లాను రద్దు చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి? మీరు ఎలాంటి ప్రభుత్వ ప్రతిపాదన ఏ విధంగా వ్యతిరేకిస్తారు? ఇప్పుడు కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం అంటే ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నప్పుడు దానికి 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇప్పుడు గిరిజనులు కానీ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నిరుపేదలు మొట్టమొదటి వెనుకబడిన డిస్టిక్ ఏదంటే ఆదిలాబాద్. దాంట్లో గిరిజనులు గోండు సమాజానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుందని దీన్ని ఉమ్మడిగా ఆదిలాబాద్ డిస్టిక్ని 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ 4 జిల్లాలని విభజించడం వలన ప్రజలకు అంటే మనము ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నప్పుడు మంచిర్యాల నుంచి కానివ్వండి, చెన్నూరు నుంచి కానివ్వండి, ఆసిఫాబాద్ ఇప్పుడు నిర్మల్ నుంచి రావడానికి ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు 4 జిల్లాలు అయింది కాబట్టి వాళ్ళకు వాళ్ళ సరిహద్దులను అంటే దగ్గర ఇచ్చేసరికి సానుకూలంగా మంచి ప్రజలకు కూడా ఏమున్నట్లయితే 4 జిల్లాలు వాళ్ళు ఏవైతే పనులు ఉన్నాయో అవి చేసుకోవడానికి కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఈ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నా అంటే ఈ జిల్లాలని ఉమ్మడి ఇప్పుడు 33 జిల్లాలని దాన్ని తగ్గాలంటే వాళ్ళ మూర్ఖత్వ పాలన చేసిన హామీలు ఏం చెప్పిండు. ఇప్పుడు అబద్ధాల పరిపాలన, అబద్ధాల హామీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి ఆయన గద్దెక్కిండు. డిసెంబర్ 3 తారీఖు ఎలక్షన్లు వస్తే 9 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ మీరు వచ్చి అకౌంట్లో వేసుకోవాలంటే అవునాడు. ఇప్పుడు మొన్న కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తే టుడే అంటే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేస్తే ఏమంటే నా చేతిలో ఏం లేదు అంటే దొంగ చేతిలో చాబిచ్చినట్టున్నది. తాళం చేతి ఒకంది తాళం బుర్ర అంటే సోనియమ్మ తాళం ఇప్పుతేనే కదా ఈయన మాట్లాడేది. అంటే నీ చేతిలో లేనప్పుడు మనం నువ్వు అట్లాంటి అబద్ధాల హామీలు ఎందుకు ఇవ్వడం? ప్రజల్ని మభ్యపెడుతుంది. ఇప్పుడు 2,000 పింఛన్ అన్నాడు. 2,000 నేను గెలిచిన తర్వాత డిసెంబర్లో 4,000 పింఛన్ అన్నాడు. ఇప్పుడు 4,000 పింఛన్ మరి ఇప్పుడు యాసంగి పంట రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు యాసంగి పంటకి రైతుబడి పెట్టుబడి సాయం అన్నాడు. ఫస్ట్దే వేయలే. ఇక దీనికి 15,000 చేస్తాడు. మరి గృహలక్ష్మి అత్తకేమో 6,000, అత్తకేమో 3,000, కోడలికేమో 2,000 అన్నాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ పరిపాలిస్తున్నాడు. కానీ దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం ఒరిగిందేం లేదు. మొత్తానికి కొత్త జిల్లాలను రద్దు చేయాలన్న ప్రతిపాదన పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒకవేళ ఈ ఉన్న జిల్లాలను ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేసిన మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన బాట పడతామని, ఖచ్చితంగా తమ ప్రత్యక్ష ఆందోళన చేపడతామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ లోక్సభ ఎన్నికల్లోనే తగిన విధంగా బుద్ధి చెప్తామని ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 4 జిల్లాలు ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి సాధించిందని అన్ని జిల్లాలు కూడా కొత్త కలెక్టరేట్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా కొత్త కలెక్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రజా పరిపాలన ప్రజల వద్దకే వచ్చిందని, సౌలభ్యం ఎంతో ప్రజలకు సేవ చేసే అన్ని శాఖలు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా తమకు ఎంతో సౌలభ్యంగా మారాయని, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఎంతో అభివృద్ధి సాధించిందని ఇటు వ్యాపార పరంగా అలాగే ఉద్యోగ పరంగా అన్ని జిల్లాలు సమ అభివృద్ధితో ముందుకు సాగుతున్న సమయంలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము రద్దు చేసే ప్రయత్నం చేయడం పట్ల ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.